తెలంగాణ ఎంసెట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో నాకు మార్నింగ్ నుంచి చాలా మంది కాల్ చేస్తున్నారు, బ్రదర్ 65 మార్క్స్ వచ్చాయి, 60 మార్క్స్ వచ్చాయి, 70 మార్క్స్ వచ్చాయి, నాకు ఎంత ర్యాంక్ వస్తుంది ఏంటి అనేది. సో ఆల్రెడీ చాలా మందికి ఆన్సర్ చేసాం. కొంతమందికి మెంటర్షిప్ తీసుకొని మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తామని కొంతమంది చెప్పాం, అండ్ కొంతమందికి డెడికేటెడ్ వీడియో చేస్తాం, చెక్ చేయని చెప్పాను అనమాట. సో కాల్స్ ఎక్కువైపోతున్నాయి, సో అందుకే ఒక డెడికేటెడ్ వీడియో చేస్తున్నాను. సో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ ఎంసెట్ సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం, అండ్ ఇప్పటికీ చాలా వీడియోస్ అనేవి చేశాం. ఇక వివరాల్లోకి వెళ్ళగా, ముందుగా ఎంసెట్ క్వాలిఫై అయిన అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఇక వివరాల్లోకి వెళ్ళగా 110 మార్క్స్ వస్తే మీకు 1000 లోపు ర్యాంక్ వస్తుంది. అండ్ ఇంకొకటి, మీరు వేరియస్ వెబ్సైట్, వేరియస్ వీడియోస్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కోసం. అక్కడ కొన్ని వెబ్సైట్స్ అవుట్డేటెడ్, అంటే 3 years బ్యాక్ 5 years బ్యాక్ వెబ్సైట్స్ కూడా డేటా ఉంటుంది. అంటే అప్పుడు మనకి ఐపీ మార్క్స్ యాడ్ చేసుకునేవారు, బట్ ప్రజెంట్ అయితే ఐపీ మార్క్స్ అనేవి యాడ్ చేయరు. ఐపీ మార్క్స్ యాడ్ చేయకుండా ర్యాంక్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. నేను మీకు ఇంకో డెడికేటెడ్ వీడియోస్ కూడా చేస్తాను సిరీస్. ఎలా అంటే ప్రీవియస్ ఇయర్స్ మా దగ్గర మెంటర్షిప్ తీసుకొని ఉంటారు కదా, వాళ్ళకి ఎంత మార్క్స్ వచ్చాయి, ఎంత ర్యాంక్ వచ్చింది అనేది నేను మీకు విత్ ప్రూఫ్తో వీడియోస్ చేస్తాను. ఆ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీ నీడ్ డెడికేటెడ్ వీడియోస్ అని మేము మీకు ఆ వీడియోస్ అని ప్రొవైడ్ చేస్తాం. ఇకపోతే 100 మార్క్స్. సో 100 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1000 నుంచి 2000 లోపు ఉండొచ్చు, లేదా అసలు 2000 లోపు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంత సింపుల్ చెప్పాలంటే 1500 రావచ్చు, 900 రావచ్చు, ఇట్లా 2000 లోపు మీకు ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే 95 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 3000 లోపు, మరియు 87 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 5000 లోపు, 75 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 10,000 లోపు, 65 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 20,000 లోపు, 60 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 30,000 లోపు, 58 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 40,000 లోపు, అలాగే 55 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 50,000 లోపు, 50 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 70,000 లోపు, అలాగే 45 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1,10,000 లోపు. అదేంటి బ్రదర్ 50 నుంచి 45కి అంత ర్యాంక్ వేరియేషన్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. మీకు 45 వచ్చిన వాళ్ళకి 1,10,000 కాదు, 1,20,000 ఉండొచ్చు, 1,30,000 ఉండొచ్చు, మనం చెప్పలేం. ఇంకా చెప్పాలంటే సింపుల్గా 1,20,000 యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా డీటెయిల్గా ఈ 50 to 45 మీకు వచ్చుంటే డిస్కస్ చేయాలంటే 49 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 80,000 లోపు, 48 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 90,000 లోపు, 47 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1,00,000 లోపు, 46 వచ్చిన వాళ్ళకి 1,10,000, 45 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 1,20,000 లోపు ర్యాంక్ వస్తుంది. ఇకపోతే 45 కింద ఉన్న వాళ్ళందరికీ కూడా 1,20,000 అబోవ్ ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి మీకు గుడ్ న్యూస్, ఈ ర్యాంక్స్ అనేవి వేరీ అవ్వచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ డేటా అంతా కూడా నేను ప్రీవియస్ ఇయర్ డేటాను బేస్ చేసుకొని చెప్తున్నాను. అంటే ప్రీవియస్ ఇయర్ మేము చాలా మందికి మెంటర్షిప్ ఇచ్చామన్నమాట. టీఎస్ఎంసెట్ పరంగా కావచ్చు, ఏపీఎంసెట్ పరంగా కావచ్చు, అందరికీ చాయిస్ ఫిల్లింగ్ అవ్వచ్చు, కట్ ఆఫ్ ర్యాంక్స్ పరంగా కావచ్చు, వెబ్ ఆప్షన్స్ పరంగా కావచ్చు, లైవ్లో డిస్కస్ చేయొచ్చు, ఇలా చాలా చేసాం. మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు, మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ర్యాంక్ వర్సెస్ కాలేజ్ వీడియోస్ కూడా ఉంటాయి, మార్క్ వర్సెస్ ర్యాంక్, ర్యాంక్ వర్సెస్ కాలేజ్, ఇలా చాలా వీడియోస్ ఉంటాయి, అవి చెక్ చేసుకోవచ్చు. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఏపీ నుంచి తక్కువ మంది వచ్చి ఎగ్జామ్ రాశారు. సో మీకు ర్యాంక్ అనేది సపోజ్ రఫ్గా మీకు జనరల్గా 5,000 వస్తుంది అనుకోండి, 4,700, 4,800 వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అసలు ఏపీ వాళ్ళు రాయకుండా లేరు, వాళ్ళు రాశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది హైదరాబాద్ వచ్చి మరి ఎగ్జామ్ రాసి వెళ్ళారు అన్నమాట. సో మనకి టీఎస్ఎంసీ మీకు వాళ్ళు తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో టెస్ట్ సెంటర్స్ ఏమి లేవు, అందుకు కొంత క్రౌడ్ తగ్గింది. సో మీకు ర్యాంక్ కూడా కొంచెం వేరీ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అది కూడా కన్సిడర్ చేస్తే నేను ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మీకు మెన్షన్ చేశాను అనమాట. మీకు ఎంత ఉంటుంది ఏంటి అనేది మీకు వచ్చిన మార్క్స్కి. సో వేరియేషన్ అవ్వచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇవే అవ్వాలని రూల్ ఉండదు అనమాట. అంటే మీకు 85 మార్క్స్ వస్తే లేదా 87 మార్క్స్ వస్తే మీకు ఖచ్చితంగా 5,000 లోపు ఉండాలని ఉండదు, కానీ ప్రీవియస్ ఇయర్ డేటాను బేస్ చేసుకొని ఇదనమాట. ఇంకొకటి 3 years బ్యాక్, 3 years 4 years బ్యాక్ అనాలిసిస్ చూస్తే అప్పుడు మనకి 60 మార్క్స్ వస్తే 50,000, 55,000 అలా ఉండేది, బట్ ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు 30,000. ఓకే, ఇది అనమాట ర్యాంక్ వర్సెస్ మార్క్ ఆర్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనమాట. సో అండ్ మీకు అలాగే మీకు తెలుసు ఎవరు క్వాలిఫై అవ్వలేదో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేసు మీరు క్వాలిఫై అయితే ఎంసెట్ పరంగా ప్రిపేర్ అవ్వండి. క్వాలిఫై అవ్వని వాళ్ళు ఆల్టర్నేట్
మరి ఏదైనా వేరే స్ట్రీమ్కి వెళ్తారా, వేరే కోర్స్ ఆర్ ఎనీథింగ్ వేరేది చూస్ చేసుకుంటారా ప్లాన్ చేసుకోండి, లేదా మేనేజ్మెంట్ కోటా కింద వెళ్తారా ఏంటి, లేదా వేరే యూనివర్సిటీ ఉన్నాయని చెక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని కూడా కొన్ని యూనివర్సిటీస్లో కొన్ని కాలేజెస్లో మీకు అడ్మిషన్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ బాగా వచ్చుండి అండ్ ఇక్కడ మీకు తక్కువ వచ్చినా లేదంటే ర్యాంకు మీరు క్వాలిఫై అవ్వకపోయినా సరే అది ఒకసారి ట్రై చేయండి, మీకు ఉపయోగపడుతుంది. అండ్ మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయన్నమాట, ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో మీకు కౌన్సిలింగ్ టైంకి కాకుండా మీకు ర్యాంక్ వచ్చేలాగే మీకు మీ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మేము, స్టడీ సర్టిఫికేట్స్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, టీసీ, ఇన్కమ్, క్యాస్ట్, ఇఫ్ ఇన్ కేసు మీరు ఆర్మీ పీపుల్ అయితే క్యాప్ సర్టిఫికేట్, లేదంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనార్టీ, ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసి పెట్టుకుని అనమాట. మీకు మా నుంచి మెంటర్షిప్ కావాలన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము టీఎస్ ఎంసెట్ పరంగా కూడా మేము గైడెన్స్, కౌన్సిలింగ్ అసిస్టెన్స్, వెబ్ ఆప్షన్స్ పరంగా మీకు సపోర్ట్ ఇస్తాం. అంటే మీకు వచ్చిన మార్క్స్కి ఎంత ర్యాంక్ రావచ్చు, అదేవిధంగా మీకు వచ్చిన ర్యాంక్కి ఏమేమి కాలేజ్ రావచ్చు, అండ్ ఏ కాలేజ్కి ఎలా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి ఏంటి, మీరు వెబ్ ఆప్షన్స్ పరంగా ఎలా ఫిల్ చేసుకోవాలి ఏంటి అంతా కూడా మీ కేటగిరీ వైజ్గా మేము మీకు సజెషన్ ఇస్తాం. సో మీకు జోసా కౌన్సిలింగ్ ఏంటంటే మీకు ఆటోమేటిక్గా కేటగిరీ ర్యాంక్ వస్తుంది, కానీ ఇక్కడ మీకు అట్లా కాదు. సో మీకు మీ యొక్క ర్యాంక్ను బట్టి ఏదైతే కాలేజ్లో ఆ కేటగిరీకి ఎలా కట్ ఆఫ్ ఏంటి అనేది మొత్తం అనాలిసిస్ చేసి మీకు ఆ చాయిస్ ఫిల్లింగ్ పరంగా కానీ వెబ్ ఆప్షన్స్ పరంగా కానీ మేము గైడ్ చేస్తాం. అండ్ ఈ యొక్క మెంటర్షిప్కి అమౌంట్ అనేది చార్జ్ చేస్తాం 1499 కానీ మన సబ్స్క్రైబర్స్కి కేవలం 1299కి మేము చార్జ్ చేస్తాం. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే మీకు 1299, ఇఫ్ ఇన్ కేసు మీరు మా ఛానల్ సబ్స్క్రైబర్ కాకపోయి ఉంటే 1499. మీరు మా యొక్క ఫోన్పే నెంబర్ 7901024693 అనే నెంబర్కి మీరు ఫోన్పే అమౌంట్ సెండ్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్ వాట్సాప్కి మీరు సెండ్ చేయండి. సో ఆ యొక్క వాట్సాప్లో మీరు సెండ్ చేయగానే మేము మీకు రిప్లై అవుతాం. అండ్ అదేవిధంగా నేనే మీకు పర్సనల్గా కాల్ చేసి మీకు అన్ని గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఖచ్చితంగా నీడ్ ఉంటేనే ఈ యొక్క సర్వీస్ అనేది తీసుకోండి, ఎందుకంటే మేము కూడా ఎక్కువ మందికి మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేయలేము కాబట్టి తక్కువ మందికి మేము ప్రొవైడ్ చేస్తాం. మేము విట్ మెంటర్షిప్ ఇస్తున్నాం, ఎస్ఆర్ఎం మెంటర్షిప్ ఇస్తున్నాం, అండ్ ఏ ఎగ్జామ్ రాయకుండా కాలేజ్ అడ్మిషన్ పరంగా మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఏపీఎంసెట్ మెంటర్షిప్, జోసా మెంటర్షిప్, టీఎస్ఎంసెట్ పరంగా మెంటర్షిప్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి సో నేనే ఒక్కనే ఉంటాను, నేను ఒక విట్ మెంటర్షిప్ మాత్రమే వేరే పర్సన్ హెల్ప్ తీసుకొని మనం కంటిన్యూ అవుతున్నాం. సో అందుకని మీకు ఖచ్చితంగా నీడ్ ఉంది, నా అవసరం ఉంది అనుకుంటేనే తీసుకోండి. మీరు మన ఛానల్లో వీడియోస్ అన్ని చెక్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ ఏంటి అనేది, నేను ఎలా గైడ్ చేస్తాను, నేను ఎలా ఇస్తాను, ఎవ్రీథింగ్ మీకు ఉపయోగపడతాయి, చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మనం మార్క్స్ వర్సెస్ ర్యాంక్ మీరు చూసారు కదా, నెక్స్ట్ మనం ర్యాంక్ వర్సెస్ కాలేజ్ లిస్ట్ కూడా మీకు రెడీ చేసి ఆ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని కేటగిరీస్కి లాస్ట్ షీట్ చేసాం. సో ఆ లిస్ట్ అనేది పెద్దగా వేరీ అవుతుంది అనమాట, అవి మీరు చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ అండి. మీకు నా నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే 7901024693 అనే నెంబర్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో మ్యాక్సిమం వాట్సాప్ ద్వారానే కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి అనమాట. మీకు అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాం. వన్స్ మీరు మా మెంటర్షిప్ తీసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 1-to-1 కాల్లో మేము మీకు ఖచ్చితంగా గైడ్ చేస్తాం. మీకు ఎప్పుడు డౌట్స్ ఉన్నా సరే మీకు కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మేము మీకు మా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. సో లాస్ట్ ఇయర్ వరకు మీరు అమౌంట్ ఛార్జ్ చేయలేదు కదంటే, ఎస్ లాస్ట్ ఇయర్ వరకు మేము అమౌంట్ అనేది ఛార్జ్ చేయలేదండి. ఛార్జ్ చేయకుండా ఈ సర్వీస్ అంతా మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం. బట్ ఈ ఇయర్ అలా వర్కౌట్ అవ్వట్లేదు అనమాట. సో మేము ఎక్కువ మందికి చేయలేకపోతున్నాం, అండ్ సో అందుకని మేము ఈ అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తున్నాం. సో ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్